లో మీరున్న బిజీలో వారు ఫీల్ గారనే ఆశిద్దాం. ఇప్పుడు ఒక వ్యాపారం లేదన్నారు, ఒక లాభపరమైన వృత్తి లేదన్నారు, ఎప్పుడు బిజీగా ప్రజలతోనే ఉంటానన్నారు. మరి ఒప్పుకోకపోయినా ఎంత ఖర్చుని ఎట్లా భరిస్తారు? ఒక్కటే చెప్తా చూడండి. ఒకప్పుడు నేను కన్సల్టింగ్ అంటే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చేసిన 2004-5లో కొన్ని డబ్బులు సంపాదించి భూములు కొనుక్కున్నా. ఆ భూములు ఏమైపోయినాయంటే మీకు తెలియదు ఏముంది, మల్టిపుల్ అయిపోయినాయి. ఈరోజు నేను చేయాలంటే ఒక 2-3 ఎకరాలు 4-5 ఎకరాలు ఇప్పుడు అమ్ముకొనే చేస్తున్నా. కాకపోతే నాకు ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటారు. ఒక ఆమె ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ. ఇంకో అమ్మాయి 7th క్లాసు. నేను వచ్చింది చాలా చిన్న స్థాయి నుంచి. మా ఫాదర్ కానీ ఎక్కడ కానీ మాకు పొలిటికల్ నేపథ్యం లేదు. నేను మిడిల్ క్లాసే. కాకపోతే నేను సెల్ఫ్ మేడ్ పర్సన్. నాకున్న దాంట్లో 50% నేను రాజకీయాలకు స్పెండ్ చేద్దామని డిసైడ్ అయినా, 50% ఫ్యామిలీకి ఇచ్చేద్దామని డిసైడ్ అయినా. నాకు పెద్ద అత్యాస ఏం లేదు. ఎన్నికలల్లో డెఫినెట్గా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ కోసం నా కాడ ఉన్నాయి కాబట్టి నేను టికెట్ తీసుకోగలిగాను. లేకపోతే ఆ స్ట్రెస్ అసలు ఇంకా దారుణంగా ఉంటుంది. నీకు ఆ రూట్ ప్లాన్ లేదు. ఇప్పుడు మీరు ఒక పక్క ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఒక పక్క మీ పొలిటికల్ కెరీర్ని బ్యాలెన్స్ చేయాలి, ఏది కిందకి పోకుండా చూసుకోవాలి. అంతే సింపుల్ అండి. ఫ్యామిలీ అనేది బాగా అండర్స్టాండింగ్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఉన్నది వాళ్ళకు కూడా ఏముంటుంది. నేను వాళ్ళు నన్ను సరే మా పెళ్ళి అయినప్పుడు మా వైఫ్ నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నుంచి చూస్తుంది. కాకపోతే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏందో ఈ కష్టపడుతుంటాడు, అవకాశం వస్తుందో రాదో అనే ఫీలింగ్ ఉండేటోళ్ళు. ఇన్ని రోజులతో అవకాశం వచ్చినాక వాళ్ళకు కూడా ఎట్లుందంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న లైను, ఆయన ఇన్ని రోజుల నుంచి ఏదైతే కలలు కన్నాడో ఆ లైన్ దొరికింది కాబట్టి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. మా మదర్ ఫాదర్ ఒకప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయలేను. సరైన టైము మీరు కలలు కన్నారు, ఆ కళను నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది. ఇంకొక 30 రోజులు అంతే. 30 రోజులు కష్టపడితే మీరు ఆ స్థానానికి వెళ్ళిపోతారు. ఒకసారి ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత మీ ప్రజలకు ఏం చేస్తారు? నేను ఇందాకనే చెప్పిన కదండి. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు ఒకసారి చెప్పండి. అక్కడే సమస్య ఏంటి, దానికి మీరు చూపించే పరిష్కారం ఏంటి? మా నియోజకవర్గం హైదరాబాద్కి ఒక 40-50 కిలోమీటర్స్ డయామీటర్లో అసలు యాక్చువల్గా సిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం అనేది కూడా మన పార్లమెంట్లోనే ఉంది. ముఖ్యంగా ఇంటీరియర్కి పోయినప్పుడు తుంగతుర్తి, ఆలేరు, నకరికల్ లాంటి ప్రాంతాలల్లో యువత చాలామంది చదువుకొని కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. ఉద్యోగాలు లేక కాదు, హైదరాబాద్ వచ్చి ఉంటే భారాలు ఖర్చు అనేది పెరిగింది. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువవుతుంది హైదరాబాద్లో. ఎందుకంటే ఒక యావరేజ్ జాబ్ 30,000 రూపీస్ ఇస్తే ఇంటి కిరాయిలు, ఒకవేళ ఫ్యామిలీ ఉంటే పిల్లల్ని స్కూల్కి పంపించి ఫ్యామిలీ పెట్టుకుంటే ఇంటికాంచి 10,000 తెప్పించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఆ స్థాయికి వచ్చింది. దాన్ని ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అనే దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేయాలి. దీనికి నేనేందంటే నాకు అంటే ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం తప్పు. బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలతో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో డిస్కస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్. వీళ్ళందరికీ ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు చదువుకుంటారు కానీ ఆ ఇండస్ట్రీకి పోయి పనిచేయడానికి ఈ చదువుకు ఆ ఇండస్ట్రీకి మధ్యన ఒక స్కిల్ అవసరం ఉంటుంది. అక్కడ ఆ ఉద్యోగానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటిది ఆ గ్యాప్ని ఫండింగ్ అయినా చేసి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఈ స్కిల్ అనే దాన్ని చేస్తే పర్మనెంట్ సొల్యూషన్. ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ అన్నీ ఒక సైడ్ కాకుండా స్ప్లిట్ చేయాలి. ఇండస్ట్రీస్ని చేస్తే ఏమైందంటే ఎక్కడక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, లోకల్ ఊర్లు డెవలప్ అవుతాయి. ఈ హైదరాబాద్కి వచ్చే ఉద్యోగం చేయాలంటే కష్టమవుతుంది. హైదరాబాద్ ఈరోజు ఒక పెద్ద హబ్ అయిపోయి ఇక్కడ రెంట్లు ఎక్కువైపోయి డిమాండ్ ఎక్కువైపోయింది. దీన్ని మనం స్ప్లిట్ చేయాలంటే ప్రభుత్వం కూడా ఇండస్ట్రీస్ని వాళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చి వాళ్ళకి ఏమైనా 10% ఏమైనా కాస్టింగ్ పెరుగుతుండొచ్చు దూరం పోయి ఆ ఊర్లో ఉండాలంటే. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అవన్నీ గవర్నమెంట్ డెఫినెట్గా కాంపన్సేట్ చేసి పెట్టాలి. వాళ్ళతో ఆ శాటిలైట్ ఇండస్ట్రీస్ పెట్టించేసి అక్కడ వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే ఎంప్లాయ్మెంట్. ఇంకో ప్రాబ్లం ఇన్ఫ్రాస్ట్రక్చర్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హాస్పిటల్ కట్టిస్తాం అన్ని కట్టిస్తామని చెప్పారు కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలే వాళ్ళు. అది ఎయిమ్స్ తీసుకొచ్చి ఎయిమ్స్ ఎప్పుడో ఉండే, చాలా రోజుల నుంచి ఎయిమ్స్ పెండింగ్ ఉంది. ఎయిమ్స్ మాకు భువనగిరికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చింది. అప్పటి నుంచి లాస్ట్ 10 ఏళ్లలో ఇన్నిసార్లు నరేంద్ర మోడీ ముచ్చట చెప్తాడు కానీ అది ఎప్పుడో స్టార్ట్ కావాలి. అది చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కొన్ని చుట్టుపక్కల సిద్దిపేట దాకా కూడా అక్కడికి రాగలుగుతారు. ఎందుకంటే అంత పెద్ద వైడ్ యాంగిల్లో పనిచేయాల్సినటువంటి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ కాబట్టి. కానీ దాని మీద జాసనే చూపించలేదు పాలకులు. ఆల్రెడీ అప్రూవ్ అయిన ప్రాజెక్టు 1,800 crore రూపీస్